హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి సింపుల్గా టేస్టీగా పొడి పొడిలాడుతూ రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తాను. ఈ రవ్వ కేసరిని దసరా నవరాత్రులలో 4వ రోజు అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటారండి. మామూలుగా దసరా అనే కాదు, మీరు ఎప్పుడైనా అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ నైవేద్యం త్వరగా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నారో 1 కప్పు అయితే 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇవి మరిగేలోగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ రవ్వ కేసరికి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను వేసుకొని ద్వారగా వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకోండి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని కలుపుకుంటా మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. రవ్వ బాగా వేగితేనే కేసరి అనేది టేస్టీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఎందుకంటే రవ్వ త్వరగా వేగిపోతుంది, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అన్నమాట. ఇలా రవ్వ వేగిపోయిన తర్వాత మనం మరిగించి పెట్టుకున్న వాటర్ని పోసుకుంటే మనకి రవ్వ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. అదే మీరు చల్లటి వాటర్ పోస్తే కనుక అతుక్కుపోతుందండి. వేడి వాటరే పోసుకొని ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, మనకి కేసరి అనేది పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1.5 కప్పు పంచదారని వేసుకోండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి 1.5 కప్పు సరిపోతుందండి. అదే మీరు స్వీట్ తక్కువ తింటే కనుక 1 పావు స్వీట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పంచదార వేసిన తర్వాత కలుపుకుంటూ ఉండండి. కాసేపటికి మనకి ఈ కేసరి అనేది దగ్గర పడిపోతుంది. ఇలా బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత చివరిలో ఇందులో యాలకుల పొడి వేసుకోండి. అలాగే మిగిలిన నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ రవ్వ కేసరిలో నెయ్యి లేకపోతే టేస్టీగా ఉండదండి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోండి. 1 కప్పుకి మనకి 3/4 కప్పు నెయ్యి వరకు పడుతుంది. వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఏ కలర్స్ యాడ్ చేయలేదండి, ప్లెయిన్ కేసరి అనమాట. ఇన్ కేస్ మీకు కలర్ యాడ్ చేసుకోవాలంటే కనుక ఇందాక వాటర్ బాయిల్ చేసుకున్నారు కదా, ఆ వాటర్లో వేసుకుంటే మనకి ఈవెన్గా కలుస్తుంది అనమాట. ప్రసాదం కాబట్టి నేను ఇక్కడ కలర్ ఏమీ యాడ్ చేయలేదు. సో మరి చూశారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.